తెనాలి గంగానమ్మపేటలోని చెర్రీ మొబైల్ షాప్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ మురళిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు. నిందితుడి నుంచి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత 15 ఏళ్లుగా సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 16/5/2026న గంగానంపేటలో నీలాజీ విజయ్ కుమార్ అనే సెల్ ఫోన్ షాప్ ఉంది. ఆ షాపులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. దాని మీద విజయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద దర్యాప్తు చేశాం. అతన్ని నిన్న అరెస్ట్ చూపించాం. అతని వివరాలు, ముద్దాయి వివరాలు లొక్కు మురళి. ఇతను నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. ఇతను సుమారు 15 సంవత్సరాల నుంచి అతని నేర చరిత్ర జరుగుతుంది. అన్ని కేసులలో అతని నేర చరిత్ర సుమారు 15 కేసులు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నాయి. అన్ని జిల్లాలో జైలుకి వెళ్ళి బెయిల్ మీద కూడా వచ్చున్నాడు. అతని వద్ద నుంచి ఈ ఫిర్యాదు ఇచ్చిన సెల్ ఫోన్తో పాటు మరి 2 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది. దాని యొక్క సుమారు మొత్తం విలువ 2,50,000 ఉంటుంది. కాబట్టి ఇంకా అతను ఇంకేం చేశాడు తర్వాత దర్యాప్తులో ఆ సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు తేలవలసి ఉన్నది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపిస్తున్నాం జరుగుతుంది. అదే విధంగా అతని యొక్క సెల్ ఫోన్లు ఈ మన గంగానంపేటలో కాకుండా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో దొంగిలించడం జరిగింది. ఇంకా ఎక్కడున్నాయనేది తర్వాత వివరాల్లో ఇంకేం చేశాడని మనకు తెలుస్తుంది.